హాయ్ అండి. మా ఆయన పుట్టినరోజు 50వ పుట్టినరోజు రాబోతుంది. అందు గురించి ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని డెకరేషన్ సామాన్లు తెప్పించుకున్నాను. ఆల్రెడీ చూసాను, అన్నీ బాగుంది. కాకపోతే మీకు చూపిద్దామనేసి మళ్ళీ వీడియో తీస్తున్నాను. పైప్ అండి, బేలెన్స్, స్టిక్కర్స్ ఆర్డర్లో యూజ్ చేయండి. సెకండ్ ఆర్డర్ని మీకు చూపిస్తాను. కాటన్స్, ఇది బుక్సెస్ అండి, ట్యాపు, లైట్స్. మేము ఆల్రెడీ యూజ్ చేసామండి, చెకింగ్ చేసాము, బాగుంది. మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. హాయ్ అండి, మా ఆయన బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాము. నడుచుకొని వెళ్ళాలండి. కేరళలో ఆటోలు దొరకవు. ఊర్లో అంటే ఆటోలు దొరుకుతుంది, కేరళ బుక్ చేసుకుంటేనే కేరళలో ఆటోలు దొరుకుతుంది. నడుచుకుంటూ వెళ్ళాలి. నడుస్తున్నామండి. ఎంత నడుచున్నాము, ఇంకా మెయిన్ రోడ్ రాలేదు. మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే 15 నిమిషాలు పడుతుంది. ఉన్న ఏరియాలో ఇవే మాల్ అండి, రండి వెళ్దాం. ఈ మాల్ చాలా పెద్దదండి. ఇక్కడ అన్ని సామాన్లు దొరుకుతుంది, ఆఫర్లో కూడా ఉంటుంది. డేమార్ట్కి వెళ్దాం రండి. మన వైజాగ్లో డీమార్ట్ ఎలాగో ఇక్కడ డేమార్ట్ అలాగా. అంకుల్ బర్త్డే 1వ తారీఖు వచ్చింది, సుబ్రహ్మణ్య షష్ఠి కదా. నీసు తినాం కాబట్టి కేక్ తయారు చేయడానికి తగిన సామాన్లు తీసుకుంటున్నాను. రవ్వ కేక్ తయారు చేస్తాను, ఎలా తీసుకున్నాను. లింక్ మాల్లోనే అన్ని బట్టలు, షాపింగ్, అన్ని కూరగాయలు, అన్ని ఇంటికి సరుకులు తీసుకోవడానికి అన్నీ ఉంటుందండి. టమాటా తీసుకుందాం అనుకుంటే పెద్ద సైజు ఉంది. నాన్ వెజ్ తినాం కదండి, రేపు షష్ఠి వచ్చింది కదా, అందు గురించి పన్నీర్ తయారు చేద్దామనేసి నిమ్మకాయలు తీసుకుంటున్నాను. మేమంతా 4 మంత్స్ బయట రాలేదు కదా వర్షానికి, దానివల్ల భయపడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. అంకుల్కి డ్రెస్ చూడడానికి 2-3 షాపులు చూసాము, కానీ అక్కడ నచ్చలేదు. అందు గురించి ఇక్కడ వచ్చేసి 2 డ్రెస్ తీసుకున్నామండి, టీ షర్టును షర్ట్. షాపింగ్ అంతా అయిపోయిందండి, వచ్చేసాము ఇంటికి. రావడానికి 8 గంటలు అవ్వింది. షాపింగ్ చేసుకొని ఇంటికి రావడానికి 8 అయిందండి. అటు మీద వచ్చే వర్షం వస్తుంది. కేరళలో ఎప్పుడు చూసినా వర్షమే, అందు గురించి 3 నెలలు బయటకే వెళ్ళలేదు. నైట్ బర్త్డే అయితే ఇలా జరిగింది, షార్ట్లో చూసే ఉంటారు కదా. హాయ్ అండి, గుడికి వెళ్తున్నాము. నిన్న షాపింగ్కి వెళ్ళేటప్పుడు చెప్పాను కదండి, ఇక్కడ ఆటోలు రావు, ఏమీ రావు. మనం బుక్ చేసుకుంటేనే ఆటో వస్తుంది. నడుచుకొని వెళ్ళాలి. 10 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. నడుచుకొని వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్ వస్తుంది, అక్కడ నుంచి ఆటో దొరుకుతుంది. అక్కడ నుంచి గుడికి స్టార్ట్ అవుతాం. ఇప్పుడైతే ఆటో బుక్ చేసుకొని టెంపుల్కి వచ్చేసామండి. మన ఆంధ్రలో అయితే మనం వెళ్ళేసి అన్ని పూజ చేసుకోవచ్చండి, కానీ ఇక్కడ విధానం వేరేగా ఉంటుంది. అన్నీ తీసుకెళ్ళినా వాళ్ళు తీసేసుకోరు, మామూలుగా వెళ్ళేసి దండం పెట్టుకొని రావాలి అంతే. హాయ్ అండి, సుబ్రహ్మణ్యేశ్వర గుడికి వచ్చేసాము. చాలా దూరం అండి, అక్కడ మీద వచ్చాము. కింద ఆటో ఉంది, నడుచుకుంటూ వెళ్ళాలి. మెట్లు చాలా జాగ్రత్తగా ఎక్కాలండి. రోజు వర్షం వల్ల మెట్లన్నీ జారుగా ఉంది. మెట్లు ఎక్కాక లోపలికి వచ్చామండి. చుట్టూన ప్రకృతిలో పచ్చగా చాలా అందంగా ఉంది గుడి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. మాకు దేవుడి దర్శనం మంచిగా అవ్విందండి. మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాము. మీకు చూపిద్దాం అనుకున్నాము దేవుడికి, కానీ ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. అబ్బాయిలు హాఫ్ షర్ట్ వేసుకోవాలండి, ఫుల్ షర్ట్ వేసుకోకూడదు. అందు గురించి అంకులు సైడే షర్ట్ వేసుకున్నారు. కాసేపు కూర్చొని ప్రసాదాలు తినేసి బయలుదేరారు. పూజ కంప్లీట్ అయిపోయింది, బయలుదేరుతున్నాము. ఆటో వెయిటింగ్ చేస్తుంది కదా, కూర్చోవాలనిపిస్తుంది, కానీ ఆటో బుక్ చేసుకొని వచ్చింది కదా, వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.